ఫ్రెండ్స్, ఈరోజు ఆవిరి వడియాలను అయితే పెట్టేసుకుందాం. ఈ ఆవిరి వడియాలు చాలా బాగుంటాయి. పని కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. సంవత్సరానికి ఒక్కసారైనా పెట్టుకోవచ్చు, లేదా మధ్య మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దీనికి ఎండ అయితే అవసరం లేదు, గాలికి ఆరిపోతాయండి. వీడియో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాస్తో దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1-2 సార్లు నీట్గా శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు పోసేసి నానబెట్టేద్దాం. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను. ఒక 3-4 గంటలు నానిన కూడా సరిపోతుందండి. ఎందుకంటే బియ్యం ఎంత నానితే అంత బాగా వస్తాయండి వడియాలు. ఈ విధంగా కడిగేసి రాత్రంతా నానబెట్టేసాను. పొద్దున లేచి వీటిని నీళ్లు కొంచెం పక్కకైతే వంపేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ వడియాలు వేసేటప్పుడు మనకు అవసరం అవుతాయి కాబట్టి ఆ ఒక చిన్న గ్లాస్లో నీళ్ళనైతే పక్కకు వంపుకున్నాను. కొద్దిగా వేసుకుంటూ మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నా. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చి కొత్తిమీర అంతటిని ముక్కా చెక్కలాగా అయితే మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లమైన దీంట్లో వేసుకున్నానండి. సాల్ట్ అయితే రుచికి తగినంత కొద్దిగా తక్కువనే వేసాను. ఎందుకంటే వడియాలు ఎండిన తర్వాత ఉప్పు అవుతాయండి. ఎక్కువ వేసుకుంటే కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం ముందుగా వంపి పెట్టుకున్న వాటర్ని వేసి పలుచగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, అట్లా చేత అంటే అట్లా లేయర్ వచ్చేయాలి. ఇప్పుడైతే పిండిని పక్కకు పెట్టేసి ఒక పొడవు గిన్నె తీసేసుకొని ఒక 2 చెంబుల నీళ్ళని అయితే పోసుకున్నాను. గిన్నెలో సగం వరకు పోసానండి. ఈ విధంగా మందపుది ఒకటి క్లాత్ ఉంటే ఇట్లా చుట్టూ కట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. బాగా నీళ్ళు వేడికి ఆవిరి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన చిన్న స్పూన్ అంత వేసి గరిటెతో ఆ విధంగా స్ప్రెడ్ చేయాలండి. ఒక్క 2 సెకండ్సే అండి, ఉడికిపోతుంది వడియం. చాలా తొందరగా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా చిన్న నైఫ్తో అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నా కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా విరిగిపోకుండా. అక్కడికి విరిగాయిలేండి 1-2. ఒక క్లాత్ పైన అయితే మళ్ళా వేసేసుకున్నాను ఉడికిన వడియాలను. చూడండి, ఒక చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్తో 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్లో మనకు వడియం అయిపోతుంది. దీన్ని మళ్ళీ ఈ విధంగా నేను ఇప్పుడైతే సలాక్తో ట్రై చేస్తున్నాను. దానికే అదే లేసి వస్తుందండి మనం గిన లేట్ చేసామంటే. ఈ విధంగా అన్నిటినైతే ఆ విధంగా చేసుకున్న తర్వాత అంతటిని ఆ విధంగా వేసుకొని ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టేసానండి ఫ్యాన్ కింద. ఈవినింగ్ కల్లా పలపల అని అయిపోయాయండి. పల్చగా వేసాం కదా. నాకు ఫస్ట్ టైం కాబట్టి కొన్ని పెద్దగాను కొన్ని చిన్నగాను వస్తున్నాయి. ఈరోజు వేసాను, సెకండ్ టైము చాలా నీట్గా వచ్చాయి. ఈ విధంగా అన్ని ప్లేట్లోకి వేసేసి నేను బయట ఎండ వస్తుందండి, ఎండలో పెట్టేసుకున్నా. చూడండి, మరుసటి రోజు కల్లా ఇంత బాగా వచ్చేసాయండి. మనం బయట వందలు పెట్టి కొంటామా. తాగే గ్లాస్ అండి చిన్నది, దానితో వేస్తేను ఒక 35 వడియాలు అయ్యాయండి. చూడండి, అవి కూడా ఎంత టేస్టీగా మసాలా వడియాల్లాగా అయినాయి. అదే బయట ప్యాకెట్ కొంటే ఆ ప్యాకెట్లో పాపడాల్లో 30-40 లేనిది ప్యాకెట్ రాదండి. ఈ విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా ఆవిరి వడియాలను అయితే నేను ఈ సంవత్సరం చేసేసుకున్నానండి. మీ అందరు కూడా నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో. మన చేత ఏది చేసుకొని తిన్నా మనకు సంతోషమే కదండి.